మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లాలకి 15 ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత. అంత శక్తులు అక్కడ నిలబడి ఇక్కడే నిలబెట్టచ్చు కదా, ఎక్కడేదో నిలబెట్టలేదు. లేదు అతను సొంతంగా ఎక్కడ పుట్టాడు? గాజువాకలో పుట్టాడు. మరి గాజువాకలో నిలబడవచ్చు కదా. అంటే నియోజకవర్గం లేని మనిషి, నియోజకవర్గమే లేనటువంటి మనిషి ఈవేళ 15 జిల్లాల్లో 15 నియోజకవర్గాలు గెలిపిస్తారట. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు. ఇది నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు రామనాథుని. ఇదే మాట రత్నాకరణ కూడా అన్నాడు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతనికి గుండె ఉందో లేదో నా డౌట్. గుండె ఉంటే ఎంతమందిని పెట్టించుకుంటాడు? సో అది లేదని నా తాలూకు విశ్వాసం. అది ఈ రకంగా మా ఈ మాటలు చెప్పేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు. నా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రామకృష్ణ గారు పనిచేశారు. అదే టైంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను. అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను, రామకృష్ణ గారు డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ అవనండి, ఏదైనా ఉంటే ఒక్క ప్రశ్న కూడా నేను వేయదలుచుకోలేదు, వేయలేదు ఆయనకి. ఏంటంటే ఏమో ఏది ఏ తేడా వచ్చేస్తుందో ఎమోషనల్గా వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో మేడం. ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మీ ఇద్దరు కంబైండ్ హాల్కి అని చెప్పేసి అడిగేవారు బాపిరాజు వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిల్లో. సో ఆ విధంగా వీళ్ళందరం కూడా ఆపర్చునిటీ వచ్చింది, కలిసి పనిచేసేటువంటి ఆపర్చునిటీ వచ్చింది. ఆనాడు కూడా వైసీపీలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మేము ఇద్దరం వెళ్ళినప్పుడు కూడా నేను క్యాచ్ చేసేదంటే ఇద్దరం పార్టీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రస్తుత వాతావరణంలో అనకాపల్లి తాలూకు రాజకీయ వ్యవస్థలో కలిసి పనిచేస్తున్నటువంటి అవసరం ఉందని ఆవేళ కూడా భావించి రామకృష్ణ గారికి సీట్ ఇవ్వండి, మేము కలిసి పనిచేస్తామని చెప్పారు. కానీ మమ్మల్ని బలవంతంగా అక్కడ పంపించారు. మాకు ఇష్టమైనటువంటి పని అంటే డబ్బు మదం ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి డైలాగులు మాట్లాడడం అనేటువంటిది. డబ్బు కోట్లేసేస్తారు అన్నాడు. ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఎప్పుడు కూడా డబ్బుకు అమ్ముడుపోలేదు, ఈవేళ కూడా అమ్ముడుపోదు. దాన్ని మనం జాగ్రత్తగా వర్కౌట్ చేయాలని కోరుతూ రామకృష్ణని ఈవేళ మనం గెలిపించేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. రాత్రే బీజేపీ కూడా కలిసి వచ్చే వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ని కలాల్సినటువంటి అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు. డబ్బు సంపాదించాడు, మామూలుగా కాదు, 5-6 లక్షల కోట్లకి తక్కువ సంపాదించి ఉండడం. నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి. నేను డబ్బు అందరికీ ఇచ్చాను, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఇది ఇచ్చి 50,000 60,000 ఇచ్చాను. ఒక్కొక్కరికి 2.5 లక్షల కోట్లు నేను పంచిపెట్టాను. కాబట్టి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారన్నటువంటి ధైర్యం, అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేటువంటి జరిగింది. అవన్నీ చెల్లవు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఇతను ఉండడానికి వీలు లేదన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు తేలిగ్గా ఉండవు, అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు, అన్ని రకాలుగా కూడా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. మన అనకాపల్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండేటువంటి తీసుకొచ్చి అనకాపల్లి పెట్టాడు. ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడు. ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి అక్కడ అంత అవసరమా? వైఎస్ఆర్ పార్టీలో ఎవడు లేడే ఇక్కడ ఈ ప్రాంతంలోనూ. ఈ విధమైనటువంటి వాళ్ళని తీసుకుని కుటుంబంతో, మా కుటుంబం చాలా అవినాభావ సంబంధాలతో ఉండేది. మా తాతయ్య గారి దగ్గర నుంచి వీళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి చాలా అవినాభావ సంబంధాలు మాకు ఉండేవి. సుబ్రహ్మణ్యం గారి బెడ్రూమ్లోకి నేను వీళ్ళతో పాటు స్వతంత్రంగా వెళ్ళేవాడిని. ఇంకెవరో కూడా గౌరపాలెంలో మరొకరెవరో కూడా ఆయన బెడ్రూమ్లో టచ్ చేయడానికి వెళ్ళేది. అటువంటి ఆత్మీయత మాకు ఉండేది. రాజకీయాల్లోకి మన రామకృష్ణ రావడం, కొత్త సంబంధం స్టార్ట్ అయింది రావడం. దాంతో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏనాడు కూడా లేవు, ఉండవు. ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం, ఈ సీట్ అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. ఇక్కడ
ఆవశ్యకత కూడా ఉంది. సుమారు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తిగా అయిపోయింది, లోపం కనిపిస్తుంది ఎంతో. దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొన్న ఎన్నికల్లో కూడా నేను రామకృష్ణారావు ఒకటి పనిచేశారు, నేను ఇటు వైఎస్ఆర్కి పనిచేయడం జరిగింది. మాకు మూర్తి గారు అనేవారు, ఎంవిఎస్ మూర్తి గారు, రామకృష్ణ వైఎస్ఆర్కి వచ్చేసి నువ్వు టీడీపీకి వెళ్ళాలా, అది కరెక్ట్ లేని అనేవాడు. ఆయన మనం అనుకుంటే జరిగే కావు, దైవం సంకల్పించాలి. ఏదేమైనా ఆయనకి ఈవేళ సీట్ రావడం మనందరం కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వీళ్ళ ఊరికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గెట్ టుగెదర్ కింద మనకు రూమ్ పంపించింది తప్ప ఈ మిగతా వాళ్ళందరికీ నేను కబుర్లు పెట్టడం అనేటువంటి జరగలేదు. ఎందుకంటే కొంతమంది కబురు పెట్టినా మాకు కబురు రాలేదే అని ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ విస్తృత స్థాయిలో మళ్ళీ సమావేశం, పార్టీ సమావేశం పెడతాం, మళ్ళీ వేరేగా మా ఆత్మీయ సమావేశం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈవేళ వాతావరణం రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిపాలన సాగించాడు. ఎవరికి సామాన్య ప్రజలకి కానీ మిగిలినటువంటి వారికి కానీ రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈవేళ వచ్చింది. ఆయన మళ్ళీ ఆయన ప్రభుత్వం కానీ కొనసాగినట్లయితే, నాకు ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే హోటల్లో రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. అదేవిధంగా ఈవేళ మనకి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలి. ఎవరు కూడా మనం గెలుస్తావులే అన్నటువంటి అశ్రద్ధ ఉండకూడదు. అది జాగ్రత్తగా చేయలేక మరి ఒక పెద్ద ఆయన అన్నారు, ఏమన్నానంటే, నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు, నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లోకి వెళ్తే వాడు గెలుస్తాడు. ఎందుకంటే జాగ్రత్త పడతాడు. సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది, మామూలు ఎవరో చెప్పింది కాదు ఇది. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓడిపోయిన వేళ చెప్పడం జరిగింది. ఈవేళ మనకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. మనం గట్టిగా పని చేయాలి, చేసినప్పుడే మనకు అన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా 40 కోట్లు ఇచ్చారట. 40 కోట్లు పార్టీకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారట. అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కనీసం ఆ అభ్యర్థి ఓటుకు 10,000 ఇవ్వాలి. జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా మన ఉత్తరాంధ్రకు, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా, సీనియర్ నాయకులుగా గౌరవనీయులు దాడి వీరభద్ర గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడైతే 3-4 రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పేది, కుటుంబపరమైన సమావేశాన్ని 100% ఈ కుటుంబం ఇప్పుడే కాదు, దాడి వీరనాయుడు గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి ఎంతో 2 కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉండే పరిస్థితులు చిన్నప్పుడు చూసాం. ఆఖరికి నేను కాలేజీ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు కూడా వారు టీచర్గా, మాకు లెక్చర్గా ఉండేవారు. నాకు నాటకాలు రిహార్సల్ చేసేటప్పుడు మాకు తెల్లవారులు ఉండేవారు వచ్చేవాడిని. అప్పుడు పలికే బంగారమయ్యాన్ని తెచ్చినప్పుడు ఉంది. అసలు రాత్రులు నేను కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం నాకు ఉండేది, అంత ఇదిగా ఉండేది. సరే, అనివార్య కారణాలు, రాజకీయ సిద్ధాంతాపరంగా వేరేగా ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం
ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా అధర్మంగా చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఆ రకంగా ఉంది. ఇసుక మొదలుకొని, గ్రావెల్ మొదలుకొని, మైన్స్ మొదలుకొని, ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి దిగజారిపోయి ఉంది. ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగా అన్యాయం పాలవుతుంది. రాష్ట్రం అప్పులు ఉన్నాయి, సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. అంటే మన రాష్ట్ర జిఎస్డిపిలో 30% పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు. అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు నాశనం చేసే పరిస్థితి రాష్ట్రం ఉంది. ఏ పారిశ్రామికవేత్త రావటం లేదు, ఒక యువతకు ఉద్యోగం రావటం లేదు, ఒక పరిశ్రమ రావటం లేదు, వ్యవసాయానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు. ఆఖరికి వాళ్ళ తండ్రి గారు మొదలుపెట్టినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల సెవంత్ కూడా ఆయన పూర్తి చేస్తాడని ఎంతో ఆశపడ్డాం. తెలుగుదేశం మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. దాని మీద 5 సంవత్సరాల్లో 5 కోట్లు అండి ఈయన ఖర్చు పెట్టింది. 5 కోట్లు ఎందుకు జీతాలకు వాటిగా ఏదో ఇచ్చి ఉంటాడు. అది కూడా అంటే చూడండి, అక్కడ తండ్రి అని లేదు. అంటే అతగాడు పరిస్థితి అందరికీ తెలిసి ఈరోజు నేను కూడా చెప్పక్కర్లేదు. ఈరోజు షర్మిలమ్మ చెప్తోంది అంతా కూడా. ఈయనకు తల్లి లేదు, చెల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, బాబాయ్ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దుర్మార్గాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కలిసి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది. మన ఉత్తరాంధ్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి పరచుకోగలుగుతాం మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత కలిగినటువంటి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి. వారి అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉత్సాహం, యువతను గురువుతలోకి ముందుకు పరిగెట్టించి నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేసి నమ్మినటువంటి వ్యక్తి. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు పొత్తులో భాగంగా 2014లో ఆయన ఏవి ఆశించకుండా మద్దతు ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సహకరించారు. ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో మనందరం కూడా కలవాలని ఎవరు ఆశించుంటారు. 24 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారని, 40-50 తీసుకుంటారని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టి గెలిపే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలి. కాబట్టి సింహభాగం తెలుగుదేశానికి ఇవ్వాలి. నేను మీరు గెలపడానికి కృషి చేస్తాను, రాష్ట్రం బాగుపడాలి. అంతే తప్పితే మనం నీకు ఎక్కువ సీట్ల తక్కువ సీట్ల అనే పోరాటం మనం పెట్టుకోకూడదు అని ఎంతో ఆప్యాయంగా ఆ స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆశ ఉండడం సహజం అనుకున్న వాళ్ళకి. కానీ అది కూడా పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పి, ఆయన అనుభవం పనిచేస్తుంది రాష్ట్రానికి అవసరం అని చెప్పి అటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారు. ఆ నిర్ణయానికి మనం దోహదపడి పూర్తి స్థాయిలో మీద నివేదికకి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం కోరి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కూడా కలవాలి. అన్ని శక్తులు కలిసినప్పుడే ఈ కార్యక్రమం చేయగలుగుతాం. అది చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎన్నికలు, అంత సులువుగా కలిసిపోయినట్టు గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నదే. ఎందుకంటే నా రాజకీయ జీవితం అలా మొదలైంది. నేను 9 ఓట్లు గెలిచాను. అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే 9 ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. నా ఓటు వల్లే గెలిచాడు రామకృష్ణ అని చెప్పి. అది నా అదృష్టం. ప్రతి ఒక్క కనిపించినప్పుడల్లా మేము సెలవు పెట్టి వచ్చి మీకు ఓటు వేసామండి అనేసి ఎక్కడెక్కడో స్టేషన్లోనూ ఎక్కడ తిరిగినా వస్తారు, వచ్చి అంత దూరం నుంచి పలకించి మేము వేసామండి, మా ఓట్ల వల్ల మీరు గెలిచారంటారు. అంటే అది వాళ్ళ ఆనందం, నాకు ఆనందం. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా రామకృష్ణ నా ఓట్ల వల్ల వచ్చింది. అంటే ఓటు విలువ ఎంత అన్నది ఆ ఎన్నికల్లో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో తెలియదు. ఒక రణరంగాన్ని తలపించే విధంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉంది. చూసాం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, సీనియర్ నాయకుల్ని ఎటువంటి ఆరోపణ లేకుండా, ఎటువంటి నిరూపణ లేకుండా జైల్లో సుమారు 52-53 రోజులు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆ స్థాయికి కూడా తెగించి కార్యక్రమాలు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.